అందరికీ నమస్తే అండి. శ్రీదేవి సిరులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మంచి సమ్మర్ స్పెషల్ కదా. ఇప్పుడు అంతా వేసవిలో అప్పడాలు, వడియాలు, జ్యూసులు, పచ్చళ్ళు ఈ సీజన్ కదా. మరి ఒక్క ముద్ద తింటే ఏ కర్రీ కూడా వద్దు, ఇదే దీంతోనే మొత్తం లాగించేస్తా అని ఒక సూపర్ పచ్చడి చూపిస్తున్నాను నేను. అది మామిడికాయ నూసోగి. సూపర్గా ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. నేను ఈ బౌల్ నిండా, ఎందుకంటే మీకు బౌల్స్ ప్రకారం చూపిస్తున్నాను నేను. అంటే ఒక 6 మామిడికాయలు అనమాట ఇవి, కేజీ. ఈ బౌల్ నిండానే ముక్కలు కొడితే చక్కగా బాగా కడిగి ఆరబెట్టి, ముక్కలు కూడా మళ్ళీ కాసేపు ఆరబెట్టి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అన్నీ చూపించాలంటే లెంతీగా అవుతుంది కదా. ఇలా పెట్టేసుకున్నా నేను. ఓకే, ఈ చిన్న బౌల్ తర్వాత ఈ కప్పు నిండా నూల పొడి, తర్వాత ఇంకాస్త పడుతుంది, ఇంకొక ఈ హాఫ్ బౌల్ ఇంకా పడుతుంది కొంచెం నూల పొడి. ఇది తర్వాత హాఫ్ బౌలు, అంటే ఈ నూల పొడి ఇంత తీసుకున్నాం కదా మనము, ఈ కప్పులకి దీనికి సగము, మనకి ఈ సగం బౌల్ నిండా ఉప్పు. తర్వాత ఇప్పుడే పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇప్పుడే పట్టి పెట్టుకున్నా. చూడండి వెల్లుల్లిపాయలు, ఎన్ని వెల్లుల్లిపాయలు. తర్వాత కొంచెం 2 స్పూన్ల కారపొడి. ఈ బౌల్లో కాస్త 3/4 భాగం మనకు ఆవపొడి. తర్వాత నూనె పొడి చెప్పేసాను కదా, కాస్త 1 స్పూన్ మెంతి పొడి. తర్వాత ఈ పాయలు చూడండి ఒక్కసారి. ఇవి మన ఇళ్ళల్లో, పొలాల్లో, ఇక్కడ ఊర్లలో పెట్టుకుంటారనమాట. ఎల్లిమళ్ళు అని పెట్టేసుకుంటారు వాళ్ళు. ఇలా ఉంటాయి అనమాట. ఇవి తీయడం కూడా ఎంత కష్టమో, నా కష్టాన్ని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తర్వాత కేజీ మామిడికాయలు కాబట్టి 1/2 కిలో మంచి పల్లి నూనె తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి కదా. ఎంత బాగుంటుందంటే మా ఇంట్లో ఇది వెరీ స్పెషల్. ఎవరెవరంటే అమ్మ, చిన్నమ్మ, అత్తమ్మ, ఈ 3 అమ్మల స్పెషల్ అన్నమాట ఇది. మా ఇంట్లో ప్రతి సంవత్సరం ఉంటుంది. మా పిల్లలకు కూడా ఎంత ఇష్టం అంటే అంతే ఇంకా అది. సో మనము ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసుకుందామండి కదా. వేసేసుకుందాం ఈ ముక్కలన్నీ. ఏమండి, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది, అంత ఇష్టంగా వేస్తున్నా నేను. పోసేసుకున్నామా. తర్వాత ఇందులో మనం ఏం చేద్దామంటే, ఈ నూల పొడి మొత్తం వేసేసుకుందాం. ఇది సరిపోదు మనకి, ఎందుకంటే ఇది నూసోగి కదా. సో మనకి 1 బౌల్ 1.5 బౌల్ నూల పొడి వేసేసుకున్నాను నేను. తర్వాత వెంటనే ఆవపొడి, మంచి ఘాటుగా ఉండాలి. ఇంకా కావాలంటే, ఇంకా ఘాటు కావాలంటే మీరు ఇంకొక 2-3 స్పూన్లు ఆవపొడి ఇంకా వేసేసుకోండి, సూపర్గా ఉంటుంది. తర్వాత 1 స్పూను మెంతి పొడి. ఆ తర్వాత ఇదొక్కటి నా స్పెషల్. అమ్మ వాళ్ళు ఎవరైనా కానీ అసలు దీనికి కారం అంచు కూడా రానివ్వరు. కారం వేరు, కానీ నేను వేస్తాను. కొంచెం కారం ఉంటే బాగుంటుందని చిన్న ఒక 2-3 స్పూన్ల కారపొడి వేసేసుకున్నామా. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఉప్పు మొత్తం ఇంత పడుతుందండి ఉప్పు. ఓకే, కొంచెం మిగిలించాను, మళ్ళీ తక్కువ పడితే కొంచెం మళ్ళీ కలుపుకుందాం. ఓకే, ఇది కాస్త ఉప్పుగానే ఉండాలి. ఇదేమంటారంటే ఉప్పును సోగని కూడా అంటారు దీన్ని. ఉప్పుగానే ఉండాలి ఇది. ఓకేనా. ఇది కలిపేసుకొని మనం ఇవన్నీ ముక్కలు కొంచెం పైనుంచి కింద దాకా ఇలా కలిపేసుకుందాం జాగ్రత్తగా. ఓకే, ఇట్లా కలిపేసి అన్నీ ఇప్పుడే పట్టానండి. పచ్చళ్ళకి ఎప్పుడు కానీ అప్పటికప్పుడే తాజా నువ్వులు కడిగి ఆరబెట్టి, అంటే వాటిని గాలిస్తారు కదా, ఆరబెట్టి వేయించి ఈ మాత్రం దానికి ఇది పొడి కొట్టేసి పెట్టేసుకున్నాను నేను. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ కూడా ఇప్పుడే వేసేసుకున్నాను. ఓకే, ఇది తాలింపులా పడుతుంది. ఇంకా ఇది చూడండి, ఇవి ఎంత ముత్యాల్లాగా ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు, ఇలా ఉంటాయన్నమాట అవి ఒలిస్తే. ఈ వెల్లుల్లిపాయలు అన్నీ మనం ఇలా వేసేసుకుందాం. ఎంత వేసుకుంటే అంత రుచి అండి. సో ఇవన్నీ వేసేసుకుందాం. వేసేసుకొని మొత్తం కలిపేద్దాం మనం. ఓకే, ఇలా అంతా కలిపిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఇట్లా పెట్టేద్దాం. ఇప్పుడు మనము అవసరం లేని అన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి కదా, మనం హ్యాపీగా వంట చేసేసుకోవాలి కదా. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి ఇప్పుడు మనకేం కావాలి, ఇప్పుడు మనం తాళింపు పెట్టుకోవాలి. దీనికి తాళింపు అంటే స్టవ్ వెలిగించేసి ఈ మూకుడు పెట్టేసుకుందాం. సరేనా, అది వేడెక్కాలి. తప్పకుండా ఆదరించండి. ఒక్కసారి మీరు శ్రీదేవి సిరులు స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఒక్కసారి సెర్చ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మంచి కామెంట్స్. ఒక అమ్మాయి అయితే సెకండ్ కామెంట్ పెట్టింది, అసలు నీ ఊరు మీది ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నాకు అమ్మ కూడా లేదు అని. అమ్మ లేదని ఎప్పుడు అనుకోకమ్మా, మేము ఎవరమైనా ఇలా మేము చేస్తుంటాము. ఇలాంటి అమ్మాయిలు మాకు ఎప్పుడు బిడ్డలతో సమానమే. తప్పకుండా నా వీడియో చూడొచ్చు, ఎప్పుడైనా వీలైతే ఇంటికి కూడా రావచ్చు.
సో అలాంటి మంచి మంచి మెసేజ్ చూస్తుంటే ఒక మధ్యతరగతి గృహిణికి ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నేనేం చేయలేను, ఒక నమస్కారం పెట్టడం తప్ప. ఇంకా ఇంకా నన్ను ఆదరించాలని కోరుకుంటూ మనకు ప్యాన్ కూడా వేడెక్కింది. నేను ఈ ఆయిల్ మొత్తం వేసేస్తున్నా. ఒకటి ఏంటంటే మనం కేజీ మామిడికాయలకు తప్పకుండా 1/2 కేజీ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ మాత్రమే తీసుకోవాలి పచ్చళ్ళకి. సో ఇదంతా మనకు వేడెక్కాలి. ఓకే, చాలా సింపుల్ అనిపిస్తుంది, కానీ దీనికి మనము ఈ పచ్చళ్ళకు ప్రిపేర్ చేసుకోవడం అనేది ఉంటుంది కదా, అది అప్పటికప్పుడు అన్నీ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా 9 నెలలు మోసి తర్వాత ఒక్కసారి బిడ్డ బయటికి రాగానే ఎంత సంతోషంగా ఉంటుంది. సో ఎవరైనా సరే అంటే మాలాగా ఇష్టంతోనే ఒక మధ్యతరగతి గృహిణులు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్గా పెట్టుకొని వీడియోస్ చేస్తుంటే చాలా చాలా ఆ రోజు రిలీజ్ అయిన రోజు చాలా సంతోషంగా ఉంటుంది, కానీ మీరు ఆదరిస్తే ఇంకా ఇంకా సంతోషంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒకసారి చూడండి, మంచి మంచి ఆటలు మంచి మాటలు ఎన్నో ఎన్నో మన సిరుల్లో వస్తున్నాయి, శ్రీదేవి సిరుల్లో. తప్పకుండా ఆదరిస్తారు కదా. కాస్త ఇంకా మనకి వేడెక్కిందండి. మనకిప్పుడు మనం ఇందులో ఎలాగూ ఆవు పొడి వేసాము, అయినా సరే ఆవాలు కూడా మంచిగా ఎక్కువనే వేయాలి. ఓకే, ఆవాలు అండ్ ఇంకా జీలకర్ర, చూడండి ఇంత జీలకర్ర వేసేసేయాలి. ఇది చక్కగా మనకు మరుగుతూ ఉంటుంది. అది చక్కగా వేడెక్కింది చూడండి. పల్లి నూనె కదా అట్లా పొంగి వస్తుంది. వెంటనే మనం ఇందులో ఇది కూడా వేయాలి. చూడండి అంత పొంగిందా. కొంచెం కొంచెంగా మనం సిమ్లో పెట్టేసరికి అది కాస్త వెళ్ళిపోయింది. అంటే ఈ అల్లం వెల్లుల్లిపాయ ఏదైతే మనం వేసామో అది కొంచెము ఆ పచ్చిదనం పోవాలన్నమాట. పోయేదాకా దీన్ని ఇట్లా మనం ఇట్లా కలపాలి అంతే. ఇందులో తాలింపు అనేది స్పెషల్గా ఏం లేదు, ఇంతే. ఏమి అల్లం వెల్లుల్లిపాయ ఆవాలు జీలకర్ర ఇందులో అన్ని పచ్చళ్ళలాగా ఎండుమిరపకాయలు అవన్నీ వేయాల్సిన పని లేదు. పొడులన్నీ మనం అందులోనే వేసేసాం కదా. సో ఇవన్నీ వేసేసి మనము కొంచెం ఇట్లా కలిపేసి లైట్గా అంటే ఏర్పడనంత జడ్డల్గా పసుపు కూడా వేయడం అవసరం లేదు. కానీ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, స్టోర్లో ఉండడానికి కూడా పనిచేస్తుంది. కాబట్టి మనం లైట్గా వేసేస్తున్నాను నేను. చూడండి పసుపు ఇంతే లైట్గా. ఓకే, ఇది వేసేసి ఇది ఒక్కసారి దీన్ని కలిపేద్దాం మనం. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, మామూలు తాళింపు ఎంత కలర్ఫుల్ ఉందో చూడండి, కలర్ఫుల్గా. సరే, ఇప్పుడు నేను ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇది కంప్లీట్ ఈ తాళింపు ఏదైతుందో కంప్లీట్ నూనె చల్లారాలి. నూనె ఎందుకు చల్లారిన తర్వాత అందులో పోయాలి అంటే, నూనె చల్లారిన తర్వాతనే మనం మామిడికాయ పచ్చళ్ళలో మనం అందులో పోసేస్తే అప్పుడు ఆ ముక్క చాలా కొన్ని రోజులేంటి సంవత్సరం వరకు మనం ఉంచుకుంటే గట్టిగా ఉంటుంది అనమాట. దానికోసం నూనె చల్లారాలి. కానీ ఈ నువ్వుల సోగి మాత్రము ఎక్కువ సంవత్సరం అంతా నిల్వ పెట్టుకోవాలి అని అంటే ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం తప్ప. కానీ ఒక 3 months 6 monthsకి పెట్టుకుంటే చాలండి. ఆ తాజాదనం అంతవరకు ఉన్నప్పుడు మాత్రమే తింటేనే చాలా బాగుంటుంది. మిగతా పచ్చళ్ళు ఎలాగో సంవత్సరం వరకు స్టోర్లో ఉండేటట్టు పెట్టుకుంటాం కదా. సో ఇదనమాట. కొంచెం చల్లారిన తర్వాత మనం అందులో పోసి కలిపేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాం. సో మంచిగా నూనె బాగా చల్లారిపోయిందండి. నూనె చల్లారిపోయింది. మనం ఈ నూనె అంతా ఇందులో పోసేసుకుందాం. ఒక్కసారి ఇలా పోసేసుకుందాం. ఓకే, పోసేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసి దీన్ని జాగ్రత్తగా మొత్తం ఒకసారి పైనుండి కింద వరకు ఇలా మొత్తం కలిపేద్దాం. ఏంటంటే ఈరోజు కలిపిన తర్వాత మూత పెట్టేసి రేపు ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎల్లుండి ఒకసారి ఓపెన్ చేయాలి. ఎల్లుండి వరకు మ్యాక్సిమం అది ఊరుతుంది. ఇప్పుడు తాళింపు పెట్టినప్పుడు ఈ మాత్రం లిక్విడ్ లాగా వచ్చింది, పొడి పొడిగా లేదు అంటే దాని అర్థం ఏంటంటే నూనె చాలా బాగా సరిపోయి గ్రేవీ చాలా బాగా వచ్చిందని దాని అర్థం అన్నమాట ఇది. సో నేను మీకు 3rd day చూపించాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ పొడి మనకు ఆయిల్ తక్కువ అయితే ఊరిన తర్వాత నేను మీకు చూపించేదాన్ని. కానీ ఒకవేళ మీకు ఎప్పుడన్నా నూనె కనుక తక్కువ అనిపిస్తే, ఇది పొడి పొడిగా ఉంది తక్కువ అయిందని అనిపిస్తే మళ్ళీ కాస్త ఆయిల్ కొంచెం వేడెక్కించేసి చల్లార్చి పెట్టేస్తే సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు పక్కా కొలతలతోని లాస్ట్ ఇయర్ మన శ్రీదేవి సిరుల్లో 5 రకాల మామిడికాయ పచ్చళ్ళు నేను అందులోనే చూపించాను పక్కా కొలతలతో ఒకే వీడియోలో. డెఫినెట్గా మీకు పక్కా కొలతలతో కావాలంటే అందులో చూడండి. ఇవాళ నేను మామూలుగా చూపించాను నేను, ఎందుకంటే ఇది పెట్టుకోండి, ఇది చాలా మధురాతి మధురమండి ఈ నూనె సోకి. ఓకేనా. సో ఇట్లా మనకి ఇది మొత్తం కలిపేసి చక్కగా దీని మీద మూత పెట్టేసేయాలి. చూడండి, మూత పెట్టేసి ఎల్లుండి వరకు మనం దీన్ని, ఎల్లుండి లేదా రేపు ఈవినింగ్ వరకు మనకి ఇది రెడీగా ఉంటుంది. సో మన కలర్ఫుల్ నువ్వుల సోకి రెడీ అయిపోయింది కదా. మరి తప్పకుండా ప్రతి వీడియో
మీరు ఇంతమంది చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు అదేదో సినిమాలో కదా ఒక ఇన్ఫర్మేషన్ ఇంకో ముగ్గురికి పంచండి, నాకు ఆ మాత్రం సాయం చేస్తే చాలని చెప్తారు కదా చిరంజీవి గారు. అట్లానే మీరు నా మీద ప్రేమతోని నా వీడియో కనీసం ఇప్పుడు ఇన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కనీసం ముగ్గురికి షేర్ చేయండి, వాళ్ళు చూస్తారు కదా. ఇందులో డెఫినెట్గా నా వీడియోస్లో తప్పకుండా ఒక అర్థం అంటూ ఉంటుంది కాబట్టి నేను ఇంత రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. సో తప్పకుండా నన్ను ఆదరిస్తారు కదా. మంచి మంచి వంటలతో, మంచి మంచి ఆటలు, మాటలు, పాటలతో నేను ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.